సకాలంలో లారీలు పంపరు, ధాన్యం కొనుగోలు చేయరు అంటూ రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. బుధవారం పెద్దేముల్ మండల పరిధిలోని జనగాం గ్రామ రైతులు పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు అందుబాటులో లేకపోవడంతో పాటు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. ఈ క్రమంలో తాము పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని జనగాం గ్రామ రైతులు మంబాపూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, సకాలంలో ధాన్యం తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, సకాలంలో లారీలను పంపకపోవడంతో కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు కోసి పెద్దేముల్ మండల్ జనగాం విలేజ్ వర్షాలు కోసి వారం నెల ఇంచుమించు ఒడ్ల లారీలు వస్తలేవు. వారం నింపేటి 4 రోజులకు నింపేటి ఉన్నాయి. సంతులకు 3000 తీసుకుంటున్నాడు. 3000 ఇచ్చిన, నేను కూడా ఇచ్చిన 3000. 100 సంచి పాకెట్ ఇచ్చిండు, నాకు 100 పాకెట్ ఇచ్చిండు. లారీలు రానియకొచ్చిండ్రు, జోకుట్టలు జోకుతున్నారు, అడబెడుతున్నారు, నాంతున్నాయి సంచులు. అయితే మరి మా పరిస్థితి ఎవరు అడగాలి? ఇక మా పరిస్థితి మీరే పరిష్కారం చేయండి. వారం రోజులు లారీలు రాక, వారం రోజులు లారీలు రాకొచ్చింది. ఒడ్లు ఒడ్డు కొనాలి, రోజు ఒక లారీ పంపించండి. మేము రోడ్డు మీదకి రానిరాము. రోజు ఒక లారీ వచ్చిన కూడా మేము రోడ్డు మీదకి రాకుంటాం. మాది జనగామ గ్రామం, పెద్దేముల్ మండలం, వికారాబాద్ జిల్లా. మాత వర్షం కోసి నెల అయిపోతున్నది. ఒడ్లు జోకిన కానీ ఉన్నాయి. ఇదివరకు సంచులు నింపినే ఉన్నాయి. నింపని అట్లనే కాగితాలు కట్టినాము. లారీలు రాకడ లేదు. వారం 10 వస్తాయి అని ఇతను ఫోన్ చేస్తే అతనికి ఇతను ఫోన్ చేస్తే ఎవరు లారీ రాకొచ్చినాయి. అట్లనే వాటి ఆనగొచ్చి కొనుకెళ్తున్నాయి. ఇప్పుడు మాకు లారీలు ఖచ్చితంగా కావాలి. ఈరోజు లారీ రాకపోతే మరి రేపు వచ్చి మంబాపురం కాడ మళ్ళీ ధర్నా చేస్తాం. మేము ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.